హాయ్ హలో గుడ్ మార్నింగ్ అన్న అందరికీ. అయితే మనకు ఊబర్లో అయితే ఒక ఫస్ట్ బుకింగ్ అయితే పడింది జైబేరి పీక్ నుంచి. అయితే మనకు ఊబర్లో ఇవాళ సండే అయితే ట్రిప్ అయితే ఇంకా జీరో చేసుకోలే. ట్రిప్ అయితే ఇప్పుడు జీరో చేసుకుంటున్నా, చూడొచ్చు. వెళ్దామన్నా, పికప్ లొకేషన్కి దగ్గరలోనే ఉన్నాము మనం. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్స్, పికప్ 6 మినిట్స్. కస్టమర్కి అయితే కాల్ చేసి చెప్పిన, సార్ క్యాన్సిల్ అయితే చేయకండి, రన్నింగ్లోనే ఉన్నా అని చెప్పిన. అయితే ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోలు క్లోజ్ చేసిన, ఎందుకంటే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ అవడం వల్ల. ఇప్పుడైతే స్టార్ట్ చేసిన మళ్ళీ. అయితే ఈ కోకాపేట్ సర్కిల్ నుంచి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మాత్రం ఎయిర్పోర్ట్, రైట్ సైడ్ వెళ్తే మహమూతార్ జంక్షన్ వస్తుంది అన్న. చూడొచ్చు, ఇంకా 3 మినిట్స్ ఉంది, 2.3 కిలోమీటర్స్. వెళ్దాం. పొద్దున ఏదంటే ఏంది ప్రీమియర్ అయితే పడింది బుకింగ్ అన్న. అయితే మనం ఇక్కడ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం, చూడవచ్చు మీరు. ఇది జైబేరి పీక్. అయితే కస్టమర్ అయితే మనకు మెసేజ్ చేశారు, కమింగ్ ఇన్ 1 మినిట్ అని పెట్టారు. అయితే మనకు ఊబర్లో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు మీరు, బ్లూ మార్క్ అనే టిక్ అవుతుంది కదా, కస్టమర్ లైవ్ లొకేషన్. అయితే ఇడేమో ముంగట వెళ్దామని చెప్తున్నాడు, వెళ్దాం మరి. ట్రిప్ అయితే జీరో చేసుకున్నా. వస్తున్నట్టున్నారు కస్టమర్, కనిపించారు. ఏమన్నా వ్యూ ఉందన్న సిటీలో, సూపర్ అనిపిస్తుంది, చూడ్డానికి బాగుంటాయి అన్న. ఇక్కడ బతకాలంటే మస్తు పైసలు కావాలా. చలో, ఫస్ట్ ట్రిప్ ప్రీమియర్ అయితే పడింది, 300 రూపాయలు. అన్న అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అయితే నిన్న ఏదో ప్లాట్ఫామ్ ఫీ అని వేసిండు 10 రూపాయలు. దేనికోసం వేసిండు ప్లాట్ఫామ్ ఫీజ్ తెలుస్తలేదు, చూద్దాం. ప్లాట్ఫామ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ట్రిప్కి కూడా 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అంటే రిజర్వేషన్ నిన్న ఒకటి పడింది నాకు, దానికి 10 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు. ఇదేమో 175, 20 నిమిషాలు, 14 కిలోమీటర్లు, 317 రూపాయలు. ఇవాళ ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇంకేదో పడుతుంది, కూకట్పల్లి, నాట్ వర్త్. వెళ్దామన్నా. నమస్తే. అయితే మనకు సెకండ్ బుకింగ్ అయితే పడింది 175. ఏం చేద్దాం, సండే కదా, చిన్న బుకింగ్ లేదున్నా కానీ చేసుకోవాలి కామ్గా. ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడే వెళ్ళాలి. లొకేషన్ అయితే ఇలా ఉంది, చూద్దాం. పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే పడింది అన్న. అయితే మీరైతే చూడొచ్చు, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. సెకండ్ ట్రిప్ కస్టమర్ని పిక్ చేసుకుని అయితే ఇక్కడ టెంపుల్కి అయితే పడింది, చూడాలి మరి. ఇది లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్, నెంబర్ 12 అన్న. ఈ రోడ్ అయితే ఎగ్జిస్ట్ అవుతలేదు, ఎందుకంటే చాలా చిన్న రోడ్ ఉంది కాబట్టి మనకు చాలా కష్టమవుతుంది ఈ బుకింగ్కి. అయితే రైడ్ అయితే నేను క్యాన్సిల్ చేసేస్తున్నా, కస్టమర్ అయితే చేస్తలేడు కాబట్టి వేస్ట్ అయిపోయింది ఇంత దూరం వచ్చి. చాలా చిన్న సందు ఉంది బాగా. హాయ్ అన్న. అయితే అక్కడ ఏమైందంటే, ఒక లోకల్ని అయితే అడిగిన, అక్కడ అది రోడ్ అయితే చిన్నగా ఉందంట, కిందికి పోతే బాబు బండి మరలేదు, అక్కడ బైక్స్ ఉన్నాయి. ఇవాళ ఇది రంజాన్ కదా, అయితే ప్లేస్ అయితే లేదు నీకు వెళ్ళడానికి. ఆయన కస్టమర్ని రమ్మని చెప్పిండు. కస్టమర్ని అయితే నేను ఫస్ట్ ఒకసారి మెసేజ్ చేసిన, అయితే ఆయన ఏం రిప్లై ఇస్తలేడు. ఇక టైం వేస్ట్ అవుతుందని నేనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని ట్రిప్స్ మనకు ఎట్లయితుందంటే, మనకు వెహికల్ వెళ్ళే పొజిషన్ ఉంటేనే వెళ్ళాలా. కాలిపిల్లి పైసల కోసం పోయి ఆశపడి పోయినాం అనుకో, ఏదైనా బండికి టచ్ అప్ అయింది, లేకపోతే సందులో ఇరుక్కపోతే మళ్ళీ వెళ్ళడం కష్టం. అంటే కొన్ని ఏరియాస్, ఇప్పుడు బంజారాయిల్, జూబ్లీస్ అంటే అన్ని హైఫై ఏరియాలే. కొన్ని రూట్స్ ఇట్లా కూడా ఉంటాయి, చిన్న చిన్న సందులు కూడా ఉంటాయి, అవి చూసుకొని మాత్రం వెళ్ళండి. ఓ ర్యాపిడోలో అయితే మరీ ఘోరంగా ఇస్తాడు, ఎట్లా పడితే అట్లా లొకేషన్ చూపిస్తాడు. ఊబర్లో కనీసం వెళ్ళే రూట్ చూపిస్తాడు, కాకపోతే ఊబర్లో కూడా అప్పుడప్పుడు అవుతున్నాయి బుకింగ్లు, రూట్ లేకున్నా కానీ యాక్సెప్ట్ అయిపోతున్నాయి ఈ ప్రస్తుత రోజులలో. అయితే చెప్తున్నా కదా, బిజినెస్ అయితే ప్రస్తుతానికి లేదు, ఉన్న కాడికి చేసుకుంటున్నాం. మూమెంట్ అయితే ఏం లేదన్నా, చూడొచ్చు ఇలా సండే ఎట్లేస్తున్నావు.
హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ఒక బుకింగ్ అయితే పడింది ఊబర్ గో పడింది. ఇది నవోదయ కాలనీ రోడ్డు, ఎల్లారెడ్డిగూడ ఇసుగూడ అయితే బుకింగ్ అయితే పడింది. వెళ్తున్నా మరి పికప్ లొకేషన్కి. టిఫిన్ అయితే చేసేసుకున్న. రోడ్ టర్నింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా హారన్ కొట్టుకుంటూ అయితే బండి నడపాలన్నా, లేకపోతే కష్టము. పికప్ వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్స్ 5 మినిట్స్ అయితే చూపించింది. అందులో 100 మీటర్స్ అయితే క్రాస్ అయినాం. ఇదే రోడ్డు. ఇది డ్రాప్ వచ్చేసి మనకు ఇక్కడ విసుగూడ నుంచి విసుగూడ నుంచి మంచివేర్ల కోకాపేట సైడ్ అయితే పడింది. ఊబర్లో ఏంటంటే మనకు లొకేషన్ కరెక్ట్ చూపిస్తాడన్న, అదొక్కటే రీజన్ ఊబర్ యూజ్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే మూమెంట్ లేనప్పుడు కూడా ఈ యూసుఫ్గూడ అమీర్పేటలో అయితే బుకింగ్లు పడతాయి. కొద్దిగా ఇట్లా పక్కన అయితే పెట్టుకోవాలా బండి, మనం మంచిగా జాగ్రత్తగా పార్కింగ్లో, లేకపోతే ఛాలెంజ్ పడతాయి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సిగ్నల్ అయితే క్రాస్ అయినాక చూడొచ్చు. నేనైతే ఇక్కడ పికప్ లొకేషన్కి వచ్చిన, కానీ ఈ బ్లూ మార్క్ వ్యూ అవుతుంది కదా, కస్టమర్ లైవ్ లొకేషన్. ఒక్కోసారి ఏంటంటే ఫేక్ బుకింగ్లు చేస్తారు కదా, లొకేషన్ ఈడ పెడతారు, ఎక్కడో ఉంటాడు, ఇట్లా దగ్గర చేస్తే కనిపిస్తుంది. అంటే వీళ్ళు కూడా ఏంటంటే నెట్ ఆన్ ఉంటేనే కమ్మింగ్ అన్నీ పెట్టారు. ఓకే అని చేసా. చూద్దాం. మనకు 5 మినిట్స్, ఎప్పుడైనా ఒక ట్రిప్ క్యాన్సిల్ చేయాలంటే 5 మినిట్స్ దాకా వెయిట్ చేయాలా. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతనే క్యాన్సిల్ చేయాలి. అయితే మనకు క్యాన్సిలేషన్ అనేది పడదు, ప్లస్ అమౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కదా, 1 2 3 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మనకు ఏంటంటే క్యాన్సిల్ చేసినా కానీ క్యాన్సిలేషన్ రేటింగ్ మైనస్ కాదు, ప్లస్ మనకు అమౌంట్ వస్తుంది. 5 మినిట్స్ దాటినాక క్యాన్సిల్ చేస్తే కస్టమర్కి కూడా మైనస్ బ్యాలెన్స్ అవుతుంది. ఇదే కెమెరా బాగుంది. ఓలాలో అయితే రేట్లు పెంచేసిండు అన్న. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గండిపేట దగ్గర కోకాపేట. పేరు వచ్చేసి కొత్తది ఉందన్న, ఇది సొసైటీ అయితే కొత్తది ఉంది. అమౌంట్ వచ్చేసి 317 రూపీస్ ఫస్ట్ ట్రిప్. సెకండ్ ట్రిప్ అప్డేట్ అవుతుంది ఊబర్ గో. 305 అమౌంట్ అయితే ఇచ్చిండు మనకు. 32 నిమిషాలు 18 కిలోమీటర్లు. ఫోటో అయితే అడుగుతుంది, దిగుదాము. ఈ ఫోటోతోనే దమ్ అయిపోతున్నది మొత్తం. అయిపోయింది వెరిఫికేషన్ ఫోటోస్ అయితే. టోటల్గా అయితే 621. అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది మనకు. ఓలాలో అయితే అమౌంట్ అయితే పెంచేసిండు అన్న. 50 రూపీస్ ఉండే పాస్ పర్ డే 24 అవర్స్. ఇప్పుడైతే మనకు పాస్ అమౌంట్ వచ్చేసి 100 రూపాయలు అయింది ఓలాలో. ఊబర్లో అయితే 170. స్టార్టింగ్లో అయితే 150 తీసుకునేటోడు ఊబర్లో కూడా. ఇప్పుడు ఊబర్లో కూడా పెంచి చాలా రోజులైంది. 25 రూపీస్ అయితే పెంచిండు. ఊబర్లో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ బాగుంటాయి అన్నట్టు, అది ఒక్కటే ఫీలింగ్, వేరేది ఏం లేదన్న. ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ బాగా ఇస్తాడు. నాకు ఇష్టమైన ఏరియా అన్న ఇది కోకాపేట. ఒకప్పుడు బుకింగ్లు ఇక్కడ చాలా బాగుండేటివి, ఇప్పుడు మరీ దారుణంగా తయారవుతున్నాయి. పర్లేదు, కోకాపేటకి అయితే మంచిగా ఇచ్చిండు. 300 600 అయినాయి. ఎయిర్పోర్ట్లో అయితే ఏం లేవు. వార్ వల్ల ఫ్లైట్స్ అన్ని డిలే క్యాన్సిల్ అవుతున్నాయి. ఉంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి. మనకు పడేటి కూడా డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్స్ ఎక్కువ. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏంటంటే కంపెనీ మీటింగ్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు. అయినా డొమెస్టిక్ కూడా పర్లేదు, మన నడుస్తూనే ఉంటాయి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇండియాలో అయితే. సండే కాబట్టి ఏముండదు. మండే అయితే ఆఫీస్ టైమింగ్స్ ఏమైనా మీటింగ్స్ ఉంటేనే వస్తారు ఐటీ వాళ్ళు. ఓకేనా. హాయ్, హలో అన్న, నమస్తే అందరికీ. అయితే ఇలా మీకోసం అయితే చిన్న అప్డేట్ తీసుకొని వచ్చిన. ఓలాలో అయితే మనకు చూడొచ్చు మీరు. మామూలుగా అయితే ఓలాలో 50 రూపీస్ పాస్ ఉండే పర్ డే. అయితే ఓలాలో ఇప్పుడు పాస్ అయితే చేంజ్ అయిపోయింది. చూడొచ్చు మీరు ఇక్కడ 99 అయితే అయ్యింది పాస్ అమౌంట్ పర్ డేకి. ఇక 1 మంత్ అయితే 1000 రూపాయలు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 1500 అయింది. హాయ్, హలో. అయితే మనకు ఇక్కడ 3 కిలోమీటర్స్కి అయితే ఒక బుకింగ్ అయితే పడింది. పికప్ లొకేషన్ 3 కిలోమీటర్స్ ఉంది. 10 మినిట్స్ అయితే చూపిస్తుంది. కస్టమర్కి అయితే కాల్ చేసిన, వెయిట్ చేస్తా అని చెప్పారు. ఊబర్లో పడిందన్న 338 రూపీస్
టైం వచ్చేసి 20 minutes అయితే చూపిస్తుంది, అందుకే తీసేసుకున్నా. ఎలాగో మన గ్యాస్ కూడా 2 పాయింట్లు ఉంది, ఎట్లన్నా నింపుకోవాల్సిందే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇది గోల్కొండ రిసార్ట్ ఏరియా గండిపేట. ఇక్కడ ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి బండ్లో బాగుంటుంది, చల్లగా ఉంటాయి, చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. బుకింగ్లు కూడా చాలా పడతాయి. చూడొచ్చు ఇట్లా బండ్లు పెట్టుకొని అయితే పడుకుంటారు చాలామంది ఇక్కడ. ఇంకా 8 minutes చూపిస్తుంది. చూడొచ్చు వ్యూ ఎట్లున్నది. ఈ ట్రిప్ అయితే మనకు ఒక 900 అవుతాయి. గ్యాస్ నింపుకున్నా కానీ టెన్షన్ ఉండదు. ఓలాలో అయితే పాస్ పెంచేసిండు. ఈవినింగ్ అయితే రీఛార్జ్ చేస్తా పాస్, ఇప్పుడైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటా. కళ్ళు అయితే ఎర్రగా అయిపోయినాయి అన్న. నిన్న కూడా అంతే మూమెంట్ లేకుండా. ఇది దించేసి ఎంటీ రావాల్సిందే గోల్కొండ నుంచి, ఫోర్ట్ నుంచి. నమస్తే. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనము ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ దగ్గర అయితే ట్రిప్ కంప్లీట్ అయింది. చూడొచ్చు ఎంత రష్ ఉందో ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ దగ్గర అయితే. ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా ట్రిప్ అమౌంట్ వచ్చేసి 338 రూపాయలు. అందులో కూడా వాళ్ళు టిప్ యాడ్ చేశారు పాపం. అయితే వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు సిటిజన్స్, వాళ్ళతో మాట్లాడా. వీడియో కోసం అయితే నేను అడిగా, కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే కొద్దిగా అఫీషియల్గా వచ్చారని చెప్తే సరే పర్లేదని చెప్పా. ఎందుకంటే అందరికి ప్రైవసీ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్మిషన్తోనైతేనే వీడియో తీయాలి. ఎందుకంటే వాళ్ళు వ్లాగింగ్ అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదంట. వాళ్ళు ఏదో పర్సనల్ ట్రిప్లో వచ్చారు, సోషల్ మీడియా వాళ్ళకి ఇష్టం లేదని చెప్తే సరే పర్లేదు, సోషల్ మీడియా ఇష్టం లేదు కదా, మామూలుగా అయితే మేము మాట్లాడతాం, చెప్పు దేని గురించి అన్నా సరే ఏదైనా టాపిక్ అని చెప్పి ఇట్లా ఉంటుంది సార్ అది ఇది అని. మనకు పడ్డ అమౌంట్ అయితే 338. అది కూడా యాక్చువల్గా 288 రూపీస్ ట్రిప్ వచ్చేసి. 288 రూపీస్లో మనకు ఆల్రెడీ వాళ్ళు 100 యాడ్ చేసిండ్రు, అయితే 338 అయింది. మళ్ళీ 100 యాడ్ చేశారు, 488. 200 రూపీస్ టోటల్గా ట్రిప్ వచ్చింది మనకు ఈ ట్రిప్లో. 19 minutesలో ట్రిప్ అయిపోయింది, 10 kilometers. ఇది ట్రిప్ అంటే ఊబర్లో. కస్టమర్కి సర్వీస్ మంచిగా ఇవ్వాలన్న. అయితే మంచి మాట్లాడి మంచిగా వాళ్ళకి చెప్పిన. ఇది ఒకటి చూడవచ్చు మీరు, ఫోర్ట్ ఉంది, ఇది గోల్కొండ ఫోర్ట్. ఇంకా మీకు చూడాలంటే సార్ ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి, లైక్ చార్మినార్, ఇంకా అక్కడనే మీకు సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మస్జిద్, చమలా ప్యాలెస్, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయని మంచి మాట్లాడిన. అయితే వాళ్ళు అన్నారు సాయంత్రం మేము లీవ్ అవుతున్నాం ఆస్ట్రేలియాకి. అయితే నేను ఇట్లా అవుతుంది కదా సార్ మరి ఫ్లైట్స్ డిలే అంటే, మాది ఆస్ట్రేలియా కాబట్టి వయా సింగపూర్ ఉంటుంది, అక్కడికి ఏం లేదు ప్రాబ్లం, అందుకే వెళ్ళిపోతున్నాం తొందరగా. యాక్చువల్గా ఇంకా 6-7 days ఉండాల్సింది మేము. ఇలా జరుగుతుంది కదా, మళ్ళీ అంటే మళ్ళీ రాబోయే ఇంకా 2 daysలో మళ్ళీ మొత్తానికి ఫ్లైట్స్ షట్ డౌన్ అయితే మేము ఇక్కడనే ఇరుక్కపోతాం, ప్రాబ్లం అవుతుందని తొందరగా అయితే వెళ్తున్నాం అని చెప్పినాం. చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మన లంగరోజు నార్సింగ్ రోడ్కి అయితే వెళ్తాం మనము. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇక్కడ, దర్గా ఉంది కదా, స్పీడ్లో వెళ్తారని పెట్టారు. అయితే పార్కింగ్ కోసం అయితే ఈ రూట్లో మీరు ఎక్కడైనా చెట్టు కింద పార్కింగ్ చేసుకోవచ్చు. గోల్కొండకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, అక్కడ ఫోర్ట్ గోడ పక్కన కూడా పెట్టుకోవచ్చు లైన్ లోపల. అయితే మీకైతే చూపిస్తా, పైన కనిపిస్తుంది కదా గోల్కొండ ఫోర్ట్. ఇది మన ఇండియన్ ఆర్మీ ఫోర్ట్. ఒకప్పుడు ఇది మన గోల్కొండ ఫోర్ట్ రాజులు పరిపాలించేది కదా, అయితే రాజు దగ్గర ఉండేది ఇదంతా. ఒక రాజు యొక్క ఆర్మీ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండిపెండెన్స్ రాకముందు అయితే వాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఇండియన్ ఆర్మీ చేతిలో ఉంది, గవర్నమెంట్కి అప్పగించారు కదా. చూడొచ్చు ఇక్కడ ఇండియన్ ఆర్మీ ప్రొటెక్టెడ్ ఏరియా అండ్ సెంట్రల్ లైబ్రరీ ఆర్టీ సెంటర్ హైదరాబాద్. ఇక్కడ చిన్న ఒక చూస్తున్నారు కదా ఇండియన్ ఆర్మీ. మొత్తం హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో ఆర్మీ బేసెస్ అయితే ఉన్నాయి. మనకు చాలా ప్రొటెక్షన్, మన సేఫ్టీ పర్పసే. అయితే వీళ్ళు ఈ ట్రిప్కి 500 వచ్చినాయి అన్న. చూసినా ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఒకవేళ పడుకుంటే ఏం కాకపోయేది, చేసినా కాబట్టి ఇంత అయింది.
సిగ్నల్ అయితే ఓపెన్ అయిందన్న. వీడియో లాంగ్ ఎందుకు తీస్తున్నా అంటే మీరు చాలామంది గోల్కొండకి వచ్చి గోల్కొండ బ్యాక్ సైడ్ నుంచి నార్సింగ్కి వెళ్తారు కదా, వ్యూ చూపిద్దామని చూపిస్తున్నా. ఇక్కడ హరన్స్ అయితే అలౌ చేయనియరు, హరన్లు కొట్టద్దు. చూడొచ్చు అప్పట్లో మన రాజులు ఎలా కట్టారు ఈ గోడలు రాళ్ళతోని. ఎంత ఒక ఆర్ట్ అన్న ఇది కూడా. అప్పట్లో ఇలా బిల్డ్ చేశారంటే ఎంత గ్రేటు. ఇప్పట్లో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి మొత్తం లైఫ్ అంతా అందులోనే స్ట్రగుల్ అయిపోతుంది. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఒక 2 రూములు ఒక ఫ్యామిలీ పర్పస్ ఇల్లు కట్టుకోవాలంటే మొత్తం లైఫ్ అంతా అందులోనే ఎండ్ అయిపోతున్నది. అందులో మళ్ళీ లోన్లు అవి ఇవి ఇవన్నీ వెళ్తాడు అయ్యాలా, లేకపోతే ఇట్లా వేస్తాడు. సైడ్ ఇచ్చిండు, వెళ్దాం. సూపర్ ఉందన్న ప్లేస్ అయితే. రిస్ట్రిక్టెడ్ ఏరియా, అందుకే కెమెరా డౌన్ చేస్తున్నా. అలో చేయనియరు, చెయ్యొద్దు కూడా, ఎందుకంటే ఇవి మన ఆర్మీ పర్సనల్ కాబట్టి ఇవన్నీ తీయద్దు పేర్లు. మామూలుగా అక్కడంటే ఫోర్ట్ దగ్గర ఉంది కాబట్టి చూపించిన. ఇక్కడ కూడా ఉన్నాయి, చూపించవచ్చు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎంత చూపించాలో అంతే చూపిస్తా. అయితే ఈ రోడ్ అయితే ఎక్కడ అటాచ్ అవుతుందో చూపిస్తాను మీకైతే. అక్కడ నుంచి ఫోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం అటు సైడ్ వెళ్తే మాత్రము ఏ ఏరియా అంటే బ్యాక్ సైడ్ ఈ ఏరియా వచ్చేసి లంగారోజ్ నార్సింగ్ ఏరియాకి వచ్చినాం మనం. అయితే సిగ్నల్ అయితే ఓపెన్ అయింది. తోపు కనిపిస్తుంది కదా, ఒరిజినల్ తోపే, కానీ అందులో అవసరమయ్యే ఐటమ్స్ అయితే తీసేశారు. ఇంకోటి మనం మాసప్ ట్యాంక్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర కూడా చూడొచ్చు, ట్యాంకర్ ఉంటుంది. ఓకే రైట్, చూద్దాం ఇక్కడ నుంచి ఏమన్నా. ఊబర్ని నమ్ముకుంటే అవుతుంది. ప్రీమియర్ బుకింగ్లలో ఏంటంటే మెయిన్ ఏంటంటే ఊబర్లో ప్రీమియర్ బుకింగ్లలో ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఉంటారన్న, అందుకే ప్రీమియర్ తీసుకుంటా. ప్రీమియర్లో ఏంటంటే ఇంటర్నేషనల్ కాబట్టి చాలామంది అన్న లోపలైతే గుడి ఉందన్న, ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా గోడ మొత్తం ఆర్మీ, గోల్కొండ ఫోర్ట్ ఏరియా నుంచి పక్కన ఉన్న మొత్తం ఇది ఆర్మీ బేస్డ్. ఆర్మీ ఫ్యామిలీస్ కోసము, లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్. ఈ రోడ్ అంతా కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ చూడొచ్చు మీరు. మొన్న చూసిన నేను ఒక చిన్న ప్లేన్ అయితే వచ్చింది అక్కడికి, మజా అనిపించింది. పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి ఇక్కడ, ఆర్టిలరీ సెంటర్స్, ఇంకా పిల్లలు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వీళ్ళ కోసం సపరేట్గా స్కూల్ బస్, ఆర్మీ బస్ వస్తుందన్న. అయ్యో బుకింగ్ పడుతున్నది, ఏం చేయాలా, హబ్సీ కూడా అంట, కానీ సిఎన్జి లేదన్న. అబ్బా సూపర్ బుకింగ్, సూపర్ బుకింగ్ పడుతుందన్న. ఏం చేద్దాము, 33 గంటల్లో 1300 వస్తాయి, చేసుకుంటే మంచిది. కానీ గ్యాస్ ఒకటే పాయింట్ ఉన్నది, కష్టం. పోయింది, మన కిస్మత్లో లేదనుకుంటా. పోనీ అయినంతవరకు చేసుకుందాం. పోయి అయితే గ్యాస్ అయితే నింపుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ నింపుకున్నాక చూద్దాం. గ్యాస్ 730 రూపీస్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే గ్యాస్ అయితే నింపుకున్నా అన్న. మధ్యాహ్నం అవుతున్నది, కొద్దిసేపు నిద్ర అయితే పోయినా, ఒక 2 గంటలు అయితే మంచిగా. మూమెంట్ అయితే మధ్యాహ్నం ఉండే, మనకు చూసిండు కదా. ఒక రెంటల్ బుకింగ్ అయితే ఎట్లా పడ్డది మనకు, 1300 రూపాయలు. అప్సి కూడా పడ్డది 3 గంటలు. యాక్సెప్ట్ చేస్తే అయిపోతుండే, కానీ ఏం చేస్తాం, పెట్రోల్ మిగిలవన్నా. పోయి వచ్చినా లాభం ఉండదు, లాస్ అయిపోతాం. ప్రస్తుతానికి అయితే ఓలాలో అయితే ఇంకా రీఛార్జ్ చేస్తా, కొద్దిగా అయినాక రీఛార్జ్ చేస్తా. ఎందుకంటే ఓలా కూడా ఉంచుకోవాలా, మనకు బెనిఫిట్ అవుతుంది. 100 రూపాయలకు చూసుకోవద్దు, కంటిన్యూ ఉంటుంది అది కూడా. అందులో కూడా పెద్ద పెద్ద బుకింగ్లు వేస్తాడు వర్కింగ్ టైంలో. ఇలా వర్కింగ్ టైం కాదు కాబట్టి ఇప్పుడు చేసుకుంటే సాయంత్రం పొద్దున్న దాకా నడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు గ్యాస్ అయితే నింపుకొని ఇక్కడ కోకాపేట సైడ్ అయితే వచ్చిన. ఓఎం కన్వెన్షన్ నుంచి అయితే బుకింగ్ అయితే పడింది. పికప్ దగ్గరలోనే ఉంది మనకు, చూడొచ్చు. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ 5 మినిట్స్ అయితే ఉంది. బంజారాహిల్స్కి అయితే పడింది అన్న. సర్జ్ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది, అందరు స్టార్ట్ చేయండి అన్న. ఇక్కడ కోకాపేటలో అయితే సర్జ్ మూమెంట్ పడింది ఇప్పుడే, 15 కిలోమీటర్స్. నమస్తే, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు 1600 అయినాయి. ట్రిప్ అమౌంట్ వచ్చేసి 492, 40 మినిట్స్, 17 కిలోమీటర్స్ అయితే అయింది. అయితే మనకు ఈ ట్రిప్ అయిపోయినాక రన్నింగ్లో అయితే ఒక బుకింగ్ అయితే పడింది, 600 రూపీస్. చూస్తున్నారు, సిటిజన్ క్రెస్ట్ 515 పికప్
అంటే ఇంకా 14 ఇంకా 20 minutes టైం ఉంది అనుకోండి. 5:15కి పికప్ ఉంది, చూద్దాం. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ పికప్ లొకేషన్కి వెళ్ళాలంటే మనము డైరెక్ట్గా వెళ్ళలేము. ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, వచ్చేసింది నావిగేట్ ఉంది. సారీ, నేను మర్చిపోయినా. ఇంత రౌండ్ తిరగాల్సిన అవసరం లేదనుకుంటా. హాయ్, హలో, నమస్తే. అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. రిజర్వేషన్ బుకింగ్ అమౌంట్ వచ్చేసి 600 రూపాయలు ఇచ్చిండు మనకైతే. ప్రీమియర్ అయితే ఇస్తుండు, చూద్దాం వెళ్దామా వద్దా. బుకింగ్ అయితే తీసుకున్నా. ట్రిప్ వచ్చేసి చూపిస్తాను మీకు. ట్రిప్ డీటెయిల్స్ అయితే 45 నిమిషాలు, 32 కిలోమీటర్లు, 600 రూపాయలు. చూద్దాం కింద లైన్ ఎంత ఉందో. ఊబర్లో అయితే చూడొచ్చు అన్న ఊబర్లో లైన్ అయితే. హాయ్, హలో అన్న, నమస్తే. మూమెంట్ అయితే ఉన్నది. ఊబర్లో గోల్ అయితే చాలా ఉన్నాయి. ప్రీమియర్లో మూమెంట్ ఉంది, సెడాన్లో కూడా ఉన్నాయి వెహికల్స్. ఓలాలో అయితే లేవు. వెళ్దామన్నా మరి. హాయ్ అన్న, అయితే ప్రీమియర్ అయితే పడింది. ఇప్పుడు నమాజ్ అయితే మిస్ అయిపోతుంది. రోజా కూడా లేము. నమాజ్ అన్న ఉందామంటే నమాజ్లో కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. లోపల వెళ్ళేసి బయటకు వెళ్ళి చేసుకోవాలి ఇక ఏడన్నా చూసుకొని మసీదు. అయితే మీకు ఎట్లా వెళ్ళాలో చూపిస్తాను. బుకింగ్ పడినాక ఇట్లా బుకింగ్ అయితే పడుతుంది కదా, ఇట్లా పడినాక మీరు ఏం చేయాలంటే చక్కగా ఇట్లా పోవాలా. ఇందులోకి నుంచి ఎంటర్ అయ్యి ఇట్లా పోయి ఇక్కడ వచ్చినాక రైట్ సైడ్ ఓలా ఊబర్ జోన్ ఉంటుంది. అంటే అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు. వీడియో దీనికి పర్మిషన్ ఉండదు. ఆ టోల్స్ యొక్క బ్యారికేడ్స్ దాటంగానే ఫస్ట్ రైట్ తీసేసుకోవాలి తొందరగా. తీసుకొని ఇక్కడ నుంచి అయితే మీకు అది తెలుసు కదా, చక్కగా పోతే పికప్ పాయింట్ ఏడు ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఇలా రావాలా. ముంగటైతే ఊబర్దే వెహికల్ అది. ఈ వ్యాగనర్లు ఊబర్లోనే ఉంటాయి ఎక్కువ. చాలా టైం వేస్ట్ చేసుకోకుండా పోదాం తొందరగా. ఎందుకంటే ఇప్పుడు సిటీలో పోయినాం అనుకో, 2 పాయింట్ల గ్యాస్ దిగిపోతున్నది, ఎంటీ పోతున్నా. అదే పికప్ తీసుకుంటే అయిపోతుంది. ఆ సిటీ పోయినాక ఆడ ఇచ్చే 200కు 300కు టైం వేస్ట్ అవుతున్నది. అందుకే తీసేసుకున్నా. వాళ్ళు వెనక వస్తున్నారు, నమస్తే పెడుతున్నాడు, చూద్దాం. అయితే ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఎగ్జిట్, ఓలా ఊబర్ ఎగ్జిట్ అన్న. అది ఇగో ఎగ్జిట్, ఓలా ఊబర్ ఎగ్జిట్. అంటే కస్టమర్ని పిక్ చేసుకున్నాక ఇటు నుంచి వెళ్ళాలా. ఈ ఎగ్జిట్కి అయితే పోవద్దు, టోల్ దగ్గరికి. మనకు సపరేట్ ఉంటుంది ఎగ్జిట్. పోదాం. నేను కూడా చాలా రోజులు అయింది రాక, 2 months అవుతుంది. ఏమైనా చేంజెస్ అయినాయేమో చూద్దాం. అయితే నేను కూడా చాలా రోజులైంది కదా రాక, నాకు కూడా కొద్దిగా అర్థమవుతలేదు. కానీ బుకింగ్ చేసుకోవాలా ఉంది పిన్ను. పోదాం. బుకింగ్ తీసుకొని తొందరగా సిటీలో పోతే. ఇదేంటి ర్యాపిడో, ఇగో పేర్లు కూడా రాసి పెట్టిండ్రు. ఓలా, ర్యాపిడో, ఊబర్ కనిపిస్తున్నాయి కదా. ఓలా, ఊబర్, ర్యాపిడో మూమెంట్ అయితే ఉంది. చూద్దాం బండ్లు ఉన్నాయో లేవో ముంగడ పోయినాక. ర్యాపిడోలో అయితే బండ్లు లేవు. ఓలా, ఇగో ర్యాపిడోలో లేవన్న బండ్లు. ఊబర్లు ఉన్నాయి. ర్యాపిడో ఏసీ ప్రీమియం అంట.
పేర్లు రాసిందన్న ఊబర్, అటు పక్కన సెడాన్, ఇది ప్రీమియర్. ఓహో, పైనుంచి చూసినప్పుడేమో కొన్నే ఉండే బండ్లు, ఇదికి రాగానే మస్తు అయిపోయినాయి బండ్లు అయితే. ఇది ఊబర్ గో, ఇది సెడాన్, పక్కన దాని పక్కన ఓలా. చూడొచ్చు బండ్లు అయితే తక్కువ ఉన్నాయి, గోలు అయితే ఫుల్ అయిపోయినాయి అన్న బండ్లు. ఓటీపీ హోవియా. स्टार्ट प्रीमियर हाईटेक सिटी ट्राइडेंट होटल. हाँ ओके सर. उबर एग्जिट टोकन. టోకన్ ఇక్కడ ఇచ్చేయాలి, ఎగ్జిట్ అయిపోతాం. హాయ్ హలో అన్న నమస్తే. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఎయిర్పోర్ట్ది, కానీ నాకు అర్థమవుతలేదు 890లో మనకు ఈ 400 ఇచ్చిండా ఎన్ని ఇచ్చిండో తెలుస్తలేదు. కస్టమర్ అయితే క్యాష్ ఇచ్చిండు 900, చూడొచ్చు మీరు. క్యాష్ అయితే ఇచ్చేసిండు, 900 రూపీస్ ఉన్నాయి. చూద్దాం, మనకు అప్డేట్ అవుతుంది ఎర్నింగ్స్. అమౌంట్ 488, పర్లేదన్న 500 ఇచ్చిండు. అంత దూరం నుంచి వచ్చినందుకు ఖాళీగా వేస్ట్ అయిపోతుంది అనుకున్నా. మంచిగా 200 రూపీస్ ప్రీమియర్ పడింది. ఏమైందో మరి దానికి క్యాన్సిల్ చేసిండు. 33 కిలోమీటర్లు 500 రూపాయలు, పర్లేదులే. గట్టి తింటున్నారు వీళ్ళు కమిషన్ అయితే. పోదాం బయటికి అయితే. బయటికి పోతే మనం ఇంకా బుకింగ్లు అయితే పడతాయి. టోటల్ వచ్చేసి మొత్తం 2700 అయినాయి. అయితే మా గ్రూప్లో అయితే ఒక బండి స్టార్ట్ కాలేదని పాపం ఆయన మెసేజ్ అయితే వేసిండు. మనకు బుకింగ్ అయితే పడ్డది ప్రెస్టీజ్ నుంచి. అయితే ఆయన స్టార్ట్ అయితే లేదని మాకైతే మెసేజ్ పెట్టిండు. మాకు కూడా దిమాక్లో రాలే. ఆ బండికి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే క్యాప్ రన్నింగ్లో జంప్లలో లూజ్ అయింది. సిఎన్జి క్యాప్ కొద్దిగా లూజ్ అయినా కానీ బండి స్టార్ట్ కాదు, ఆటోమేటిక్ ఆఫ్ అయింది అనుకోండి. ఇక మేము కూడా స్టన్ అయిపోతున్నాం అప్పటి నుంచి. బ్యాటరీ డౌన్ అయిందేమో, ఎవరన్నా పిలిపియు అది ఇది అంటున్నాం, కానీ క్యాప్ ఫ్రీ అయిపోయిందని అస్సలు చెప్తలేము. అయితే బుకింగ్ అయితే పడింది. ఇక్కడ దగ్గరలో వెళ్తున్నా మరి పికప్ లొకేషన్కి. అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 156 రూపీస్. అయితే మన అన్న ఎందుకో ఫోన్ చేశారు, మన రాజశేఖర్ అన్న గ్రూప్ నుంచి. పర్సనల్గా అయితే మాట్లాడదాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గంగారాం అని మన పోచారం బాన్స్వాడ సైడ్ కాల్ చేసి అయితే చెప్పిండు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందంట ఆయనది. అది క్యాబ్ ఫ్రీ కావడం వల్ల స్టార్ట్ కాలేదు. కొద్దిగా టెన్షన్లో ఎవరైనా సరే ఆ పొజిషన్లో నేనున్నా కానీ కొద్దిగా భయం అవుతుంది. ఈ అపార్ట్మెంట్స్లో వీడియో తీయకపోవడానికి రీజన్ ఇదే, కింద పెట్టుకోవాల్సి వస్తుంది ఫోన్ కెమెరా. అయితే ఇది మన హైటెక్ సిగ్నల్ నోవాటల్కి వెళ్ళక ముందు అమౌంట్ చూడొచ్చు, అప్డేట్ అయింది 156 రూపీస్. చిన్న ట్రిప్పే, 2850 రూపాయలు అయింది ట్రిప్ అమౌంట్. 7 ట్రిప్స్, చిన్న ట్రిప్ అనేది. డీటెయిల్స్ ఏంది, ఎగ్జిట్ ఏడుంది, దొరికింది ఎగ్జిట్. 8 minutes 2 kilometers 156 రూపీస్. హాయ్ హలో అన్న నమస్తే. అయితే బుకింగ్ అయితే పడింది మనకు ఇక్కడ పీరం చెరువుకు అయితే పడింది, చిన్నది 264 రూపీస్. అమౌంట్ వచ్చేసి 264 రూపీస్ అమౌంట్. ఇది ఊబర్ గోలో అయితే పడింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇక్కడ రైట్ తీసుకోవాలంటే మొత్తం బండ్లు ఆగం వస్తున్నాయి. తీసుకోవాలి, ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడ యూటర్న్ చేసుకొని ఏమేమి అయితే వెళ్ళాలి మనం. 13 కిలోమీటర్స్కి అయితే పడింది. బుకింగ్లు ఏం లేవు, మూమెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. లీటోలని ఒకసారి కొడితే చక్కగా అవుతారు. ఈ సిగ్నల్ దగ్గర రైట్ పోయేది ఉంటుంది, ఈ సిగ్నల్లో పొక్కలకించి చక్కగా పోతున్నాడు స్ట్రేట్గా. అవసరమా ఆయనకి? పోదాం. మూమెంట్ అయితే ఏం లేదన్న. పొద్దున్న 4 పాయింట్లు ఉండే, 4 పాయింట్లు ఇంటూ 70 అంటే 10 పాయింట్లు వస్తుంది. 700 గ్యాస్. యూటర్న్ చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ టైట్ అయిపోతుంది బాగా. అంటే చేయనియదు, సిగ్నల్ పడంగానే యూటర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అయితే మనకు టోల్ 21 అయితే ఇచ్చిండు ఊబరు. 260 అమౌంట్ ఉండే రేట్ అయితే ఇచ్చిండు. టోల్ అమౌంట్ అయితే ఇస్తాడన్న. చూద్దాం, ట్రిప్ అప్డేట్ అవుతుంది మనకు. ₹3,112 అయితే మనకు పొద్దున ఎయిర్పోర్ట్ ట్రిప్ తీసుకొచ్చినాం కదా, అదైతే మైనస్లో వేసిండు 400.
ఏదైనా ఆన్లైన్ ట్రిప్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పడితే క్లియర్ అయిపోతాయి. గంపగుత్త దొరికితే బాగుంటుంది ఇట్లా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక బుకింగ్ అయితే పడింది ఇక్కడ కోకాపేట కూర్చున్నంత సేపట్లో. ఎన్సీసీ నుంచి అయితే మనకు 33 కిలోమీటర్స్కి డ్రాప్ ఉంది. 900 రూపీస్ పేమెంట్ ఉంది. ప్రీమియర్ ట్రిప్ వచ్చేసి చాలా లాంగ్ అయితే పడింది, కానీ వెళ్ళాల్సింది 33 కిలోమీటర్లు. అమౌంట్ అయితే గట్టిగా ఇస్తున్నాడు కాబట్టి వెళ్దాము. ఇది ఉందన్న బుకింగ్, పేరు వచ్చేసి మేనా ఔర్ఖాన్ సైడ్లో. హలో ఫ్రెండ్స్, అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, ఎండ్ చేసేస్తున్నా. ఎంత ఇస్తాడు మనకు? ఎంత ఇస్తాడేంది? ఎంత ఉన్నదో అంత ఇస్తాడు. ఏమో క్వెస్ట్ ఉన్నది, నైట్ టైంలో క్వెస్ట్ ఇస్తున్నాడు ఊబర్లో. నాకు తెలిసి అది ఎయిర్పోర్ట్ ఉండొచ్చు. 8 నుంచి నైట్ 2 లోపు ట్రిప్కు 150 రూపాయలు. అది ఓన్లీ నార్మల్ చేసేస్తారు. 900 1 అవర్ 18 మినిట్స్ ఇక్కడ వేస్ట్ చేసిండు కస్టమర్. మనకు 15 మినిట్స్ ఇక్కడనే వెయిట్ చేయించిండు, అందుకు ఇంత టైం పట్టింది. లేకపోతే 1 అవర్ ట్రిప్పే. టోటల్గా వచ్చేసి 4031 రూపీస్ అయినాయి అన్న. చూద్దాం ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు పడతాయో పడవో. 2 పాయింట్ల గ్యాస్ ఉంది. ఇంటికంటే గచ్చిబౌలి, అదే మన ఇల్లు. గచ్చిబౌలికి అయితే వెళ్ళిపోదాం. ఏరియా వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను. అల్వాలు ఇంకా బోయినపల్లికి ఇక్కడలో ఉన్నా. అయితే ఇక్కడ ఒక డెస్టినేషన్ అయితే పెట్టుకుందాం మనం. గచ్చిబౌలి లొకేషన్ పెడుతున్నా. అయితే ఆ లొకేషన్లో మనకి ఏదైనా బుకింగ్లు ఇట్లా పడితే చూపిస్తుంది. ప్రస్తుతానికైతే మ్యాప్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ఇంత దూరం రావడానికి రీజన్ ఏంటంటే బుకింగ్లు ఉంటలేవు కదా, కనీసం ఇవన్నీ చేసుకుందామని. ఆయన అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అయితే మనకు గచ్చిబౌలి అయితే డెస్టినేషన్ పెట్టినా కదా, అయితే ఒక బుకింగ్ అయితే పడింది. 300 రూపాయలు పడింది. గచ్చిబౌలికి కాదు, కొండాపూర్ ఆర్టీఓ కొండాపూర్ సైడ్ అయితే పడింది మనకు. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 6 మినిట్స్ చూపించింది ఇంతకుముందు. ఇక ఖాళీగా పోయే బదులు తీసుకుపోతే అయిపోతాయి. 18 కిలోమీటర్లకు 300 రూపాయలు ఇస్తుండే ఊబర్ గోలో. నైట్ టైం కదా, ఇక ఖాళీగా పోతే ఏమొస్తుంది? 900 1200 అన్న అవుతుంది మనకు అప్ అండ్ డౌన్. ఇంకా ఆడ నుంచి ఏమైనా పడితే ఓకే, లేకపోతే గచ్చిబౌలి ఆడ నుంచి 4-5 కిలోమీటర్స్ కాబట్టి అక్కడైతే పోయి రెస్ట్ తీసుకుంటా పొద్దున్న స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, అయితే మన లాస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్స్ అప్డేట్ అవుతాయి. 4100 అప్డేట్ అవుతుంది. ట్రిప్ 10th ట్రిప్ 4335 రూపాయలు. లేట్ నైట్ దాకా చేస్తే ఉంటుంది. 19 కిలోమీటర్ 34 నిమిషాలు. ఇక ఎంటీ ఎందుకు రావాలన్నట్టు, ఎందుకంటే మనకు పోయిన కిలోమీటర్కి రిటర్న్లో దొరికినందుకు ఎగ్జామ్ ఒక 1200 వచ్చినాయి. అయితే ఇక్కడ నుంచి అయితే రూట్ అయితే నాకు తెలుసు. గచ్చిబౌలి దగ్గరలోనే ఉన్నాం మనము. చక్కగా మనకు ఆఫీస్ పేట ఏం తగలాలి, షార్ట్ కట్లో అయితే వచ్చేసినాం.